ఝాన్సీ అయితే మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. మెడిసిన్ వేసుకున్నాక ఝాన్సీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు బాబీకి నేను తల్లి కాదన్న విషయం ఇప్పుడు నిజం తెలిసిపోయింది. అభి అన్న మాటలు బట్టి అయితే బాబీ అభిని పదే పదే అడుగుతూ ఉంటాడు. పదే పదే బాబీ అభిని అడుగుతూ ఉంటాడు. అయినా సరే అభి చెప్పడు. ఒకవేళ చెప్పినా ఆ బాబీ అయితే ఆ అమ్మాయి మేడం దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అమ్మాయి మేడం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పి ఝాన్సీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీ ఝాన్సీ దగ్గరకు వచ్చి జాను అని చెప్పి పిలుస్తాడు. ఏంటి బాబీ ఇలా వచ్చావు, హెల్త్ ఎలా ఉంది, బాగుందా అంటే, జాను నీకు విషయం అడుగుతాను చెప్పు, జాను నువ్వు మా అమ్మ కాదు కదా అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, నువ్వు మా అమ్మ కాదు, అందుకే నిన్ను అమ్మ అని కాకుండా జాను అని పిలుస్తున్నాను కదా అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి వీడు నన్ను ఎలా ఇరికించాడని చెప్పి అనుకుంటుంది. చెప్పు జాను, నువ్వు మా అమ్మ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఏం లేదు, నువ్వు మీ డాడీని డాడీ అని కాకుండా అబ్బాయి అని ఎలా పిలుస్తున్నావు, అలాగే జాను అని నన్ను పిలుస్తున్నావు అంతే, నేను నీ అమ్మనే అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది విని బాబీ అయితే లేదు జాను, నువ్వు మా అమ్మవు కాదు నాకు తెలుసు, నువ్వు మా అమ్మవు కాదని నాకు తెలుసు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే చెప్పు, నిజం చెప్పు జాను అంటే, లేదు నువ్వు అలా అనుకుంటున్నావు అంతే, నువ్వేం అలా ఫీల్ అవ్వకు, ఇలాంటివేవి నువ్వు ఆలోచించకు బాబీ, నీకు అసలే హెల్త్ బాగాలేదు, నీ హెల్త్ కండిషన్ బట్టి నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.